హాయ్ ఫ్రెండ్స్, ప్రసాద్ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో అందరూ పవర్ బ్యాంక్ కొనాలనుకుంటారు. సో కొనేసిన వాళ్ళ గురించి వదిలేద్దాం, కొనాల్సిన వాళ్ళ గురించే ఈ వీడియో. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా, తర్వాత మీరు పవర్ బ్యాంక్ ఎలా కొనాలి, ఎలా కొంటే మంచిది అనే దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చూద్దాం. నా ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఒకరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తేనే ఒక పోస్ట్ కనపడింది. శాంసంగ్ పవర్ బ్యాంకు 20,000 mAh, 299 రూపీస్ అని. ఇంకా మనం ఉంటామా, ప్రైస్ తక్కువ ఉంటే చాలు, దాన్ని క్లిక్ చేయకుండా వదలను. సో అలాగే నేను క్లిక్ చేస్తే ఓపెన్ అయింది, ఏదో సైట్లోకి తీసుకోపోయింది, ఏదో బుక్ మై షో అండి. అక్కడ తీసుకుపోయింది. సరే చూస్తే ఇక్కడ 299 ఉంది, అక్కడ తీసుకుపోతే 420 ఉంది. సరే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని సరే బుక్ చేద్దామని బుక్ చేశా. అడ్రస్ అంతా ఇచ్చా, బుక్ చేశా. టోటల్ పేమెంట్ దగ్గరకు వచ్చేసరికి డెలివరీ ఛార్జెస్ కలుపుకొని 480 అయింది. 299 480 అయింది. సరే 20,000 mAh కదా అని కమిట్ అయిపోయా, బుక్ చేసేసా. క్యాష్ ఆన్ డెలివరీ అని సరే బుక్ చేశా. బుక్ చేస్తే ఒక 5 days తర్వాత అయితే వచ్చింది పవర్ బ్యాంక్. కొరియర్ వచ్చింది, వాళ్ళు కాల్ చేశారు, వెళ్ళి తీసుకున్న వెంటనే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక రోడ్లోనే నిల్చుకొని ఓపెన్ చేసా. ఓపెన్ చేసి చూస్తానే ఇలా ఉంది పవర్ బ్యాంక్. చూడండి, ఇలా ఉంది. చూస్తే అంతా బాగానే ఉంది, కలర్ అంతా బాగానే ఉంది. 3 USB Type-C పోర్ట్లు, USB పోర్ట్లు ఉన్నాయి, 3 ఉన్నాయి. ఫ్లాష్ లైట్ కూడా ఉంది. చూస్తే అంతా బాగుంది. సరే ఇంత బాగుంది, డిజైన్ చూస్తే ఇంత మంచిది, 500కే వచ్చింది అని సంతోషపడిపోయా. ఇంటికి వెళ్ళి యూజ్ చేయడం స్టార్ట్ చేశా. దీని మీద చూసుకుంటే మీకు చూడండి, కరెక్ట్గా 20,800 mAh ఉంది. ఇంత 20,800 mAh. అప్పటికి నేను ఎన్నిసార్లు ఛార్జ్ చేసుకోవాలి? నా మొబైల్ 1,500 mAh. నేను ఎన్నిసార్లు ఛార్జ్ చేసుకోవాలి? మినిమం 10 times అనుకోండి. 1,500 అంటే ఇది 20,000 mAh. క్యాలిక్యులేట్ చేసుకోండి, 13 times వస్తుంది. సో 13 timesలో 3 times తీసేయండి, మినిమం 10 times. నేను ఎన్నిసార్లు ఛార్జ్ చేస్తున్నా అనుకున్నారు? మ్యాక్సిమం ఒక్కసారి 4 hours ఛార్జింగ్ పెడితే ఇది ఫుల్ అయిపోతుంది. నేను మొబైల్ ఛార్జ్ చేసుకుని ఒక్కసారి ఛార్జ్ చేసుకోగలను నా మొబైల్ని 100%. అంటే 1,500 ఛార్జ్ చేసుకోగలను నేను. దీనిపైన చూస్తే 20,800 mAh. ఏం చేసుకోను మిగతాదంతా? సో పేరుకి మాత్రమే 20,800, ఏం లేదండి, 500 బొక్క నాకు. సో కాబట్టి ఫేస్బుక్లో వచ్చే పోస్టుల్ని ఇగ్నోర్ చేసేయండి. సో వాళ్ళు సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారే, అలాంటి టైప్లో మీకు ఫేస్బుక్లో ఏవేవో పెడుతుంటారు, 299 300 అని. సో అవి తీసుకుంటే మీకు వేస్ట్, మీకు డబ్బులు బొక్క తప్ప ఏ ఉపయోగం ఉండదు. ఇప్పుడు నేను ఏదో యూజ్ చేయాలని చేస్తున్నా అంతే, ఇంకా వేరే ఆప్షన్ లేక. సో ఇలా ఉంటుంది. కాబట్టి మీరు కొనే ముందు ఆ ఫేస్బుక్లో వచ్చే పోస్టుల్ని పట్టించుకోకండి. మీరు పవర్ బ్యాంక్ కొనాలి అనుకుంటే డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వెబ్సైట్కి వెళ్ళండి. ఎందుకంటే అక్కడ మీకు మంచిగా ఉంటాయి. కొన్ని చెప్తాను చూడండి మంచివి. ఎలాంటివి అంటే వేరే కంపెనీలు నాకు తెలిసిన కంపెనీలు ఇంటెక్స్, OnePlus, ఎంఐ అంటే రెడ్మీ. సో ఈ కంపెనీస్ కొంచెం బెటర్గా ఉంటాయి పవర్ బ్యాంక్స్లో. శాంసంగ్ అంటే ఇంకా శాంసంగ్ మీకు కాస్ట్ ఎక్కువ ఉంటాయి, 3,000 4,000 ఉంటాయి. సో అంత మీరు పెట్టలేరు కాబట్టి ఇవైతే ఒక 1,000 1,500 ఆ రేంజ్లో ఉంటాయి. అవి చూసుకోండి మీ కెపాసిటీ ఎంత కావాలా ఏది అని. సో అక్కడ కొంటే మీకు గ్యారంటీ ఉంటుంది. మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కొంటే మీకు రీప్లేస్మెంట్ ఉంటుంది. మీరు యూజ్ చేసి బాగలేదంటే రీప్లేస్ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఏదో బుక్ మై షో అంట, అక్కడ కొన్నా, ఇది బాగలేదని నాకు తెలిసింది, రీప్లేస్ చేయగలనా? చేయలేను. ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలుసు, రీప్లేస్మెంట్ పాలసీ లేదు, ఏం లేదు. సో కాబట్టి నేనేం చేయలేను, ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది అంతే. అదే మీరు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్లో కానీ కొన్నారంటే రీప్లేస్ చేసేయచ్చు. యూజ్ చేసాను మీకు తెలిసిపోద్ది, డిఫెక్ట్స్ ఏమి బాగుంది బాగలేదని. సో మీరు వెంటనే రీప్లేస్ చేసేయచ్చు. సో కాబట్టి నాలా మోసపోకండి, మీరు చూసుకోండి. ఎంఐ, ఇంటెక్స్, OnePlus ఇవి బాగుంటాయి. మీ ప్రైస్ రేంజ్ దాదాపు 1,000 నుంచి స్టార్ట్ అవుతాయి. చూసుకోండి, ఇలా 300 400కి ఇచ్చేటివి
మీరు డబ్బులు తక్కువ కదా అని కొన్నారనుకో, మీకు డబ్బులు వేస్ట్, మీరు కొన్న పవర్ బ్యాంక్ వేస్ట్. సో ఇది ఫ్రెండ్స్, పవర్ బ్యాంక్ కొనే ముందు నా సజెషన్. సో నాలా మీరు మోసపోకండి. సో మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.